2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి రాబోతున్నారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి రావటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ వ్యక్తుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో గురువు ఉన్నారు. అలాగే ఈ వారాంతంలో సూర్య భగవానుడు కూడా లాభస్థానానికి వస్తారు కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో శని ఉన్నది. అష్ట కష్టాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. 14వ తారీఖు నుంచి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు మీకు ల్యాండ్స్, ప్లాట్స్ మీద ధనం అనేది విపరీతంగా వస్తుంది. అమ్ముకుంటే కనుక చాలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానం నుంచి కుజుడు లగ్నంలోకి రావటం మూలంగా మీకు మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ముఖ్యంగా ధైర్య సాహసాలంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. దానికి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్లో రాబడి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలంటూ చూస్తారు. ఈ వారంలో మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.